లక్షల మంది జీవితాలు మార్చేది వాళ్ళ బతుకులకి ఆ పునర్జన్మ పోషణ అనమాట. హైదరాబాద్ కి తెలంగాణకి నాకు తెలిసి #1 ఇంజనీర్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అనమాట. దాంతోపాటు మనకు హోమియోపతిలో బెస్ట్ డాక్టర్ కూడా చెప్తాం. లీడర్స్ ఇక్కడ చెప్పే మాటలు ఏవైతే లేవు ఒక పెన్ పేపర్స్ నోట్ చేసుకొని అంతమంది పర్సన్ మన కోసం వచ్చి చెప్తుంటే చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి వర్డ్స్ యాక్చువల్స్ మొదలు చూద్దామా సార్ స్టోరీ చూద్దామా అని రెడీ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. గట్టిగా లేదు, వాయిస్ గట్టిగా వస్తలేదు. గుడ్ మార్నింగ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్ టైంలో ఈ విధంగా ఒక సెలబ్రేషన్ జరగడం, ఎందుకంటే మన ఫ్యామిలీ రీయూనియన్లో సెలబ్రేషన్ చూస్తాం, కానీ ఆ విధంగా ఒక మినీ ఫ్యామిలీ రీయూనియన్ లెక్క సైలెన్స్ అని మెగా సీఈఓ మీటింగ్స్ జరుపుతుంటారు. అంటే స్పెషల్ మన మీటింగ్ టేబుల్నే గుర్తుపెట్టుకోవడంలో కర్ణాటకలో గుర్తుపెట్టుకోవడం అంటే స్పెషల్. నా గురించి చెప్పుకోవాలంటే నేను ఒక ఇంజనీర్ని కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ ఫ్రమ్ హైదరాబాద్. నౌ వీఆర్ ఎస్టేజ్ ఎంటర్ప్రైనర్ నోటీస్. ఎవరికైనా మనం ఏదైనా మనిషి జీవితంలో జీవించాలంటే డ్రీమ్స్ ఉండాలి. ఆ డ్రీమ్స్ సాధన కోసమే మనం ముందుకెళ్ళాలి. అంటే డ్రీమ్స్ లేని లైఫ్ అనేది అంటే జస్ట్ ఇక అది జీవితం అనబడి. అందుకే నా డ్రీమ్ అనేది ఏముంటుందంటే నా 1 hour ర్యాలీ ఈజ్ ఈక్వల్ టు 1 lakh hours. అది నా బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను ఆర్కిటెక్ట్ అని చెప్పాను కదా, అంటే స్ట్రక్చర్స్. నేను మొత్తం లీడింగ్ ఆర్కిటెక్ట్ని. నా ప్రొఫెషన్లో చాలా బిజీ, చాలా డబ్బులు కూడా. ఎందుకంటే నా ప్రొఫెషన్లో దాదాపుగా నేను 100 నుండి 200 కోట్ల ఆస్తి సంపాదించాను. నా ప్రొఫెషన్లో నన్ను నా క్లయింట్స్ కలవాలంటే ఫోన్ కలవాలంటే కూడా కొన్ని రోజులు పడుతుంది. వాళ్ళని కలవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి వస్తుంది. ఒకప్పుడు నా రెసిడెన్స్లో నేను ఎక్స్పర్ట్ వర్క్లో వర్క్ చేయకముందు నా దగ్గర నుంచి ఒక హోటల్ నడిచేది. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ తోటి ఒక హోటల్ నడిచేది. సపోజ్ నేను బయటకు వెళ్ళిందంటే ఆ హోటల్ క్లోజ్ ఆ రోజు. అంటే అట్లా ఉంది. కానీ ఆ ప్రొఫెషన్లో సాటిస్ఫాక్షన్ ఉందంటే సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే రెండే ప్రొఫెషన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకటి ఒక ఇంజనీర్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు మోక్షగుణి విశ్వేశ్వరయ్య పేరు తెలుసు కదా అందరికీ, ఎంత ఫేమస్. అంటే జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది శిల్పకళ కావాలి, ఇంజనీర్ కావాలి. అదేవిధంగా ఇంకోటి ప్రాణం పోతున్న ఒక వ్యక్తికి ప్రాణం పోసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు, అదే డాక్టర్స్. ఈ 2 ప్రొఫెషన్లే మనకి జీవితాంతం గుర్తింపును జీవితాంతం ఇస్తాయి. కానీ ఇంకో ప్రొఫెషన్ ఉంది, అది ఒక ఉపాధ్యాయ, టీచర్, గురువు. కానీ ఇప్పుడు గురువు లెక్క చూస్తున్నా చూడట్లేదు. వాళ్ళు కూడా స్టూడెంట్ లెక్క చూస్తారు. కాబట్టి గురువులకు ఆ విలువ పోయింది. కానీ మిగిలినవి మాత్రం ఇవే. కానీ ఇక మిగతా చూడండి ఎంతో మంది ఉంటారు, కానీ గుర్తింపులు ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి ఆర్కిటెక్ట్, అవునా కదా? కానీ దీని వెనక ఇంజనీర్లు ఉన్నారా లేదా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, హార్డ్వేర్ ఇంజనీర్లు. వాళ్ళ గుర్తింపు ఉందా? లేదు. ఉందా? అంటే ఎవరైనా మనం గుర్తింపు కోసమే చూస్తాం కదా, అవునా కదా? ఆ గుర్తింపు మనకి ఎక్కడ వస్తుంది? 2 ప్రొఫెషన్స్, ఒకటి ఇంజనీరు, 2 డాక్టర్స్, అవునా కదా? ఇక మిగతా టెంపరీ గుర్తింపులే. కానీ మనకు పర్మనెంట్ గుర్తింపు వచ్చే అద్భుతమైన నెట్వర్క్ ఉంది, అది మనం చేస్తుంది. అంటే చూడండి, ప్రొఫెషనల్గా నాకు లక్షల ఇన్కమ్ ఉంటుంది. నేను మామూలుగా ఒక ప్లాన్ తీస్తే 3 లక్షల నుండి 15 లక్షలు తీసుకుంటాను. అంటే నేను ఒక సంవత్సరానికి 10 ప్రాజెక్ట్స్ టేకప్ చేసిందంటే ₹1 ఇన్కమ్ జరుగుతుంది. బాగుందా లేదా? కానీ బాగున్నా కానీ నేను సాకెట్ చేయబట్టుకొని ముందుకు నడుస్తుంది. ఎందుకు? బాయ్ కొద్దిగా బ్యాక్ హిస్టరీ పోదాం. నేనైతే ఒక ఫాదర్ వచ్చేసి టీచరు, అంతా ఎంప్లాయీస్ కుటుంబం అది. ఎందుకంటే ఫాదర్ టీచర్, అదేవిధంగా బాబాయ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక మేనమామ హెడ్ మాస్టర్, ఆయన టీచరు, ఇంకో మేనమామ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్, లాస్ట్ మేనమామ వచ్చి తెలంగాణ గవర్నమెంట్లో చీఫ్ ఇంజనీర్.
చూడండి. కాబట్టి లాస్ట్ పర్సన్ మీద నా మీద ప్రభావం ఉంటుంది మేనేజర్ మీద. నేను డాక్టర్ కావాలనుకున్నాను, తీసుకుపోయి ఇంజనీర్లు పడేసాను. అవునా కదా? కానీ అక్కడ కూడా నేను నా ప్రొఫెషన్లో నేను విజయం సాధించిందా అంటే అత్యధికంగా సాధించాను. మా ఫాదర్ అనేవాడు అందరూ, ఎందుకంటే మా బ్యాచ్ అంతా స్పెషల్ బ్యాచ్. హై స్కూల్లో ఒక స్పెషల్ బ్యాచ్ ఉండేవాడు. ఎందుకంటే అందరు టీచర్లు పుట్టినారు. అందులో ఎట్లుండేదంటే ఆ బ్యాచ్మేట్స్ కూడా క్లాస్మేట్స్ కూడా అందరు జెండర్, అందరం క్లాస్మేట్స్, అక్క చెల్లెలు క్లాస్మేట్స్, బాబు క్లాస్మేట్స్. అట్లా మా క్లాసులో 10 జెండర్లు ఉన్నాయి. లాస్ట్ ఒక జెండ వెరైటీ జెండ కూడా ఉండే, మేనమామను మేనల్లుడు క్లాస్మేట్స్. అంటే అలాంటి సిచ్యువేషన్ మొత్తం అందరు టీచర్ల కొడుకు ఎంప్లాయీస్ కొడుకు. మా ఫాదర్కి ఏముండేదంటే జాబ్ చేయాలి. నేను సివిల్ ఇంజనీర్లు వచ్చాను. నేను గవర్నమెంట్ జాబ్ కోసం అస్సలు ప్రయత్నం చేయలేదు. కనీసం ఒక జాబ్ కూడా అప్లై చేయాలి. ఎందుకంటే నా డ్రీమ్స్ ఉన్నది. నేను జాబ్ చేసేవాడిని కాదు, డ్రీమ్స్ ఉన్నది. 1 year జాబ్ చేశాను. నాకు జాబ్ చేసినప్పుడు నరేంద్ర అని ఉంటాడు. దాదాపు హైదరాబాద్ సిటీలో సౌత్ ఇండియాలో మ్యాక్సిమం థియేటర్స్ డిజైన్ చేసేది ఆ సారే. అందులో నేను కూడా ఒకటి ఆ టీంలో. నేను పారిపోదామనుకున్నాను వాళ్ళ కొడుకు. నేను పోయేటప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మావాడు ఇక్కడ బతకడం చేయగలన్నాడు, వాడు పోయినా పర్లేదు, సురేందర్ రెడ్డి నువ్వు యాక్చువల్గా నీకు ఇక్కడే జీవితం ఉంది అన్నాడు. ఆ ఒక్క మాటతోటి 1 year జాబ్ చేశాను, బయటకు వచ్చాను, నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. దాంతో నేను ఎంత బిజీ అంటే దాదాపు లీడింగ్ ఆర్కిటెక్ట్, సౌత్ ఇండియాలో కూడా లీడింగ్ ఆర్కిటెక్ట్. నా ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గర ప్లాన్లకు వస్తారు. అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నర్సిరెడ్డి అని ఎస్ఈ, ఆయన ఓన్ బిల్డింగ్ ప్లాన్ కోసం 3 ఏళ్ళు వెయిట్ చేశారు. అంటే నా ప్రొఫెషన్లో నా దగ్గర ప్లాన్ చేసుకోవాలంటే వెయిటింగ్ కూడా చేయాలి. అవునా కదా? అంత ప్రొఫెషన్లో ఇంతకుముందు ప్రీవియస్ నెట్వర్క్ లో సాయిరెడ్డి నాకు డౌన్ లైన్, అదేవిధంగా శ్రీనివాస వడ్డమానుడు, ఆంజనేయులు సార్ అప్లయన్స్. వాళ్ళు నా దగ్గర రావాలంటే ఇంటి ముంగట చెట్టు కింద నిలబడాలి. ఎంతసేపు అంటే గంటలు సార్ ఇప్పుడు బయటకు వస్తారా కలుద్దామని. అంటే అలాంటి ప్రొఫెషన్ లో ఉన్న నేను నాకు ఇంట్రెస్టింగ్ నేను చెప్పాను కదా, జాబ్ అంటే ఇష్టం ఉన్నది, ఒక ఎంటర్ప్రెన్యూర్ నిలబడాలని ఇష్టపడతాను. అదేవిధంగా మనం గుర్తింపు పొందాలి. ఇప్పుడు మన కన్నడంలో అయితే రాజ్ కుమార్, తెలుగులో అయితే రామారావు. మీకు తెలుసా తెలియదా? మీకు వాళ్ళ నాన్నకు తెలుసా? మీకు ఎవరన్నా తెలియదు. ఎందుకు తెలియదు? సెలబ్రిటీలు కాదు కాబట్టి. అవునా కదా? కానీ అప్పుడు నేను అది కోరుకుంటాను. అందుకే నేను నా గురువులో ఒకరి కాకుండా 1000లో మనం డిఫరెంట్ ఉండాలి. అట్లా ఉండాలని ఎంతమంది కోరుకుంది? వెరీ గుడ్. ఆ విధంగా నేను నా ప్రస్థానంలో ఒక 10 years నేను 100 కోట్ల ఆస్తి సంపాదించాను. అంటే వితౌట్ ఫాదర్ అగ్రికల్చర్ అవన్నీ తీసుకోకుండా నా ప్రొఫెషనల్లీ నేను 100 కోట్ల ఆస్తి సంపాదించాను. ఆస్తి సంపాదించిన కానీ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ తృప్తి లేదు. ఇల్లున్నాయి ప్లస్ ఆస్తులు ఉన్నాయి, కానీ నా డ్రీమ్ హౌస్ రాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఒక పెన్సిల్ తో డ్రాయింగ్ వేసుకున్నాను. ఫస్ట్ సాయిబాబాకి టెంపుల్ డిజైన్ కి ఒక డిజైన్ ఇచ్చాను. తర్వాత నాకు నా డ్రీమ్ హౌస్ ఇట్లా కట్టుకోవాలని ఒక చేసుకున్నాను. నా ప్రొఫెషన్ ఉన్న నా డ్రీమ్ హౌస్ కల నెరవేరాలి. ఇల్లు ఉన్నాయి కానీ నా డ్రీమ్ హౌస్ లేదు. నా డ్రీమ్ హౌస్ ఎట్లుండేదంటే ఆ పెన్సిల్ డ్రాయింగ్ ఎప్పుడైనా ప్రజెంట్ చేస్తారు కామన్ రూమ్ వల్ల, జస్ట్ ఒక 1 acre పైన ల్యాండ్ ఉండాలి, చుట్టూ రోడ్లు ఉండాలి, ఆ రోడ్లకి అన్ని డివైడర్స్ ఉండాలి, అన్ని చెట్లు ఉండాలి, ఆహ్లాదకరంగా కనపడాలి, డిఫరెంట్ కనపడాలి. మనకి మన దాంట్లో ఫ్యామిలీ రియూనియన్ ఎంతమంది వచ్చారు? ఓకే, ఫ్యామిలీ రియూనియన్ లో మనకి నాయక్ సార్ వచ్చారు, జ్యోతిష్ నాయక్ సార్ వచ్చారు. నా డ్రీమ్ హౌస్ కూడా అట్లా ఉంది. సార్ కూడా 2000 గజాలు కానీ నేను దాదాపు 1 to 2 acres కట్టాలి. కానీ ఆ డ్రీమ్ హౌస్ కోసం నేను నా టైం మల్టిప్లై చేయాలనుకున్నాను. బయట టైం మల్టిప్లై ఎప్పుడైతుంది? మనకి ఇన్వెస్టర్స్ నుండి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే ఏదో ఫ్యాక్టరీ లేకపోతే ఏదో సంస్థను ఏర్పాటు చేసి మనం శాలరీ ఇచ్చేసి మన టైంని కొంటాం. అవునా కదా? అట్లా చేయాలని ఉందా మీకు?
అట్లా చేయాలని ఉందా? కానీ టైంని ఎవరైతే మల్టిప్లై చేస్తారో వాళ్ళే ధనవంతులు. ఇక్కడ నేను ఎక్సలెంట్ వర్క్ లో చేశాను కదా, అక్కడ డబ్బు రాలే ఏం రాలే కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. నాకు నా కార్ అయితే మన వాళ్ళకి కార్ లేకపోయేది, పాపం ఫుడ్ కూడా లేకపోయేది మన అప్లయన్స్ కి. కానీ వాళ్ళు వచ్చేది, మా మేడం వచ్చేసి అన్నపూర్ణ దగ్గరగా వాళ్ళకి ఫుడ్ పెట్టేది, కార్ తీసుకుని బయట దిగేవాళ్ళు. లక్షల కిలోమీటర్లు తిరిగినా కానీ జేబులు ఏది నీళ్ళు ఉండే ఖర్చు అయిపోయేది. కానీ అయినా కానీ అంత కష్టపడ్డాక కూడా నేను నా దగ్గర రావడానికి లేట్ చేశాను మా ఫ్రెండ్స్. బట్ సాయిరెడ్డి నాకున్న సన్నిహితంతో మెల్లగా దాసాలు పట్టుకొని వచ్చాను. కానీ నేను ఆ ప్లాన్ చెప్పించుకోలే, ఏం చెప్పించుకోలేదు, నేను డైరెక్ట్ సైన్అప్ చేశాను. ఎందుకు సైన్అప్ చేశానంటే నాకు టైం మల్టిప్లై చేయడం ఇష్టం. నేను జీవితంలో ఏది సాధించాలనుకున్నా సాధిస్తాను. కానీ ఆ సాధించాలంటే కార్యక్రమంలో మనము కొన్ని తరాలు గుర్తుండిపెట్టేట్టు చేసుకోవాలి. అందుకే నేను సమాజ సేవ చేస్తాను, నా ప్రొఫెషన్ గా ఉంటాను, సమాజ సేవ చేస్తాను, ఇప్పుడు వెస్టేజ్ చేస్తాను. మన వెస్టేజ్ చేయాలి. ఇప్పుడు కొంతవరకు అర్థమైంది అనుకుంటా. బ్రాంచ్ అవ్వడానికే కష్టపడతారు. ఎందుకు కష్టపడి బ్రాంచ్ అవ్వడం? నేనైతే డైమండ్ దగ్గర కూడా నేను ఏ ఒక్క ప్లాన్ చెప్పలేదు. ప్లాన్ చెప్పకుండా నేను డైమండ్ అయిపోయాను, గవర్నమెంట్ అచీవ్ అయినా అన్నీ బాగా టైం కానీ. కానీ ఫుల్ టైం చేద్దాం అనుకుంటుగా నేను సిక్ అయ్యాను. జస్ట్ నవంబర్ అక్టోబర్లో మన థాయిలాండ్ ట్రిప్ పోయి మన యాక్సిడెంట్ చేసుకున్నాను. యాక్సిడెంట్ చేసుకున్నా కానీ నేను టీం దూరంగా లేదు, టీం సర్వీస్ చేశాను. అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను కరెక్ట్ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేయడం స్టార్ట్ అయినాక అది చేశాను. కానీ నేను వర్క్ చేయలేదు, బట్ ఓన్లీ కౌన్సిలింగ్స్ ఇంట్లో ఉండే టీం నడిపించాను. ఆ టీం నాకు క్రౌన్ పెళ్లి తీసుకొచ్చి పెట్టింది. క్రౌన్ ఏం తెచ్చుకోవాలి అంటే చూడండి, మనం టైం మల్టిప్లై చేయాలి. ఇక్కడ మీరు టైం మల్టిప్లై చేస్తారు. ఎంతమంది ఉన్నారు మీ టీంలలో ప్లాన్ చెప్పేవాళ్ళు? ప్లాన్ ఎప్పుడు మనకి టైం ఎప్పుడు మల్టిప్లై అవుతుంది? నీ కింద ప్లాన్ చెప్పేవాడు స్టార్ట్ అయినాక. నువ్వు 1 hour ప్లాన్ చెప్తే నీ కింద 10 మంది ప్లాన్ చెప్పే రెడీ ఏంటంటే నీ 1 hour ఈజ్వల్ 10 hours అయినట్టు. జస్ట్ మీరు ఒక 50 hours కనుక డైలీ మీ యొక్క టైం ని మల్టిప్లై చేస్తే మీరు స్టార్ డైరెక్టర్ అయిపోతారు. ఒక 1 hour ఈజ్వల్ 100 hours కనుక మీరు చేయగలిగితే గ్రౌండ్ డైరెక్టర్ అయిపోతారు. ఇక్కడ చేయాల్సింది ఏంటి? మనము టీంలోకి రాగానే ప్రాణం తిప్పేయడం ఒకటే సరిపోదు. మనకు 10 core steps లో 4 బేసిక్స్ డైలీ పార్టిసిపేట్ చేయాలి. అందులో 4 బేసిక్స్ లో మనం ఏం చేస్తాం? కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాం, ప్లాన్ శోధ ప్లాన్, ప్రోడక్ట్ 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే ప్రోడక్ట్ తీర్చడం, తర్వాత కౌన్సిలింగ్ చేయడం. అక్కడే ఆపదు. కౌన్సిలింగ్ చేసి అంటే మనము జస్ట్ మనం బిజినెస్ చేయడానికి రాలే, సంపాదించడానికి రాలే. వెస్టేజ్లకి సంపాదించడానికి వస్తే ఇది అవసరం లేదు, వెస్టేజ్ అవసరం లేదు. సంపద సృష్టించాలనుకుంటేనే వెస్టేజ్ అవసరం. అవునా కదా? అవునా కదా? నోరు వస్తున్నారు గట్టిగా. నేను జస్ట్ 2 to 3 minutes లో కూడా ప్రాస్పెక్ట్ చేస్తాను. మా మేడం వండర్ఫుల్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాను, ఫస్ట్ ఫ్లోర్ లో దిగాను, ప్రాస్పెక్ట్ కంప్లీట్ చేశాను. ఎంతసేపు పడుతుంది? 1 minute పడుతుంది. అవునా కదా? నేను ఎక్కడ పోయినా నేను ప్లాన్ చేయాలనుకుంటే నేను ఇప్పటివరకు ప్లాన్ సరిగ్గా చేసేవాడిని కాదు. జస్ట్ కౌన్సిలింగ్, జస్ట్ హెల్త్ సర్వీస్ చేసుకుంటూనే నేను వెస్టేజ్ లో సక్సెస్ అవ్వకుండా వచ్చాను. కానీ నేను ప్లాన్ చేయడం స్టార్ట్ అయితే వాడు పీజీ డాక్టర్ కాదు, వాడు పిహెచ్డి డాక్టర్ కూడా నా మంగ దగ్గర కూర్చొని ప్లాన్ వినాల్సిందే. ఏముంది, మనం నేర్చుకోవాలన్నప్పుడు నేను ఒకటే పాటిస్తాను. ఎప్పుడు బుక్స్ చదువుతాను, ఎప్పుడు రాత్రి పడుకునే దాకా కూడా నేర్చుకుంటాను. మా మేడం విసుకొస్తుంది, ఏంటి ఇంకా పడుకునేటప్పుడు కూడా యూట్యూబ్ చూస్తావా? యూట్యూబ్ నేను దేనికి చూస్తా? టైంపాస్ చూడండి, నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. అందుకే నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఉండడానికి ఇష్టపడతాను. అదేవిధంగా ఒక వెస్టేజ్ న్యూట్రిషనిస్ట్ గా ఉండడానికి గర్వపడతాను. ఎందుకంటే నేను వెస్టేజ్ లోకి వచ్చిన వెంటనే ఒక న్యూట్రిషనిస్ట్ ఉన్నామంటేనే నాటే డాక్టర్, బట్ మోర్ దాన్ డాక్టర్. నేను టేకప్ చేసిన ఏ ప్రాబ్లం సాల్వ్ కాకుండా అక్కడ ఫెయిల్ అంటే ఇక్కడ సక్సెస్ చేస్తాను. కానీ వెస్టేజ్ ఎందుకు చేస్తాను? వెస్టేజ్ నేను చేయాలనుకుంటుంది
నా డ్రీమ్ వచ్చేసి మనకు do 1 lakh hours. అంతేనా? 1 lakh hours కావాలి. ఈ అవర్స్ కావాలనేది నాకు సంపాదన మీద లేదు, అందరినీ సంపాదించడం కాబట్టి సంపాదన మీద ఏం లేదు. రాబోయే తరాలకు సంపద అందించడం, సంపదను సృష్టించడం. నేను లీడర్ ఉండడానికి ఇష్టపడండి, లీడర్ క్రియేట్ చేయడానికి ఇష్టపడతాను. మీరు అందరూ నేను డియూసీడీ ఎక్కువాలి, ఇది ఇన్ని లక్షల నేను ఇన్కమ్ పొందాలని చూస్తాను. నేను లక్షలు ఇన్కమ్ పొందాలంటే 3 గంటలు నేను కంప్యూటర్ మీద కూర్చుంటే లక్షలు వస్తాయి. కానీ